ఢిల్లీ కూడా వెళ్ళారంటే అవునండి. అక్కడ అందమైన అమ్మాయి ఎవరు లేదు. అవునండి. ఇంకా వస్తున్నారు మంత్రములు లోకుట మంత్రములు. అవును. చెప్పండా దేశాలు జాగుట మంత్రములో లోకుట మన్యాలు సపన్న దేశములో జాగుట మన్యాలు. నడుము సేకన్నాడ కూడా పట్టు చూపించారట. అవునండి. అంటే ఇక్కడ అనకాబిల్లాగా వచ్చేసారే. అనకాబిల్లో కూడా మీ రాజులు ఉన్నారండి. శాఖరాజులండి మాట వేసేస్తుంది. మాట వేసుకుంటే రాజులు ఉన్నారండి. అవునండి. ఇక్కడ కూడా అందమైన కన్నా ఎవరు లేదట. ఇప్పుడు అనకాబిల్ దాకా వచ్చేసేవారు. అవునండి బాబు ఇన్ని దేశాలు తిరుగుతున్నారటండి. తిరిగి 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 ముచ్చూరు చెవట పట్టి ఒంటికి ఆయాసం కలిగిందండి. గోవిందరాయ్ అంటే ఎండలో పాడేస్తే మండిదల్లా వాడికెళ్ళిపోతూ అట్టి మాదిరిగా వాడికెళ్ళిపోటండి. అవునండి. ముచ్చూరు చెవటలు పట్టేసేట. ఒక సప్ప సముద్రం ఉంటే తాను చెప్పాల చేసి ఒక ఉటారక్షమ కింద. అంటే ఉటారక్షం అంటే ఏంటి? మరిసిట్టింది. అవునండి. సీని గారు పూర్వం పెద్దలో రాయశెట్లు మరిశెట్లు పెంచేవారట. అవునండి. 4 రోజుల సెంటర్లో పెంచేవారండి. అంటే పెద్దవారు రాయశెట్టి కాడ మీటింగ్ చేసుకుంటేవారు. చుట్టూ చీటి కట్టేవారండి. రాయశెట్టి కాడ కూర్చుంటే మంచి మంచి ఆలోచనలు బుర్రలోకి వస్తాయని, అవునండి, ఆరోగ్యం బాగుంటదని రాయశెట్టి కాడ కూర్చుండేవారు. చూడండి అటువంటి రాయశెట్టి కాడ కూర్చుని తమ్ముడు అంటున్నారట. నా తమ్ముడు నా తమ్ములరయ్యా. అవును. మన చిన్న వేళలో మంచి తమ్ములు నా తమ్ములరయ్యో. చిన్న వేళలో మంచివి కదయ్యో. చిన్న వేళలో మంచివి కదయ్యా. అవును. మంచి రోజులు చూసే మళ్ళా చిన్న వేళలో మంచివి కదయ్యో. మంచి రోజులు చూసే మళ్ళా వద్దాము. మంచి గడిలో చూసి మళ్ళీ వద్దాం తమ్ముడు. మళ్ళీ మొగబట్టే దారి తీసేరమ్మా. అవును. దిగువతరపదలోకి వచ్చేతున్నా. మళ్ళీ మొగబట్టే దారి తీసేరమ్మో. దిగువతరపదలోకి వచ్చేస్తున్నారమ్మో. చూడండమ్మా, ఎంకన్న బావకి అమ్మాయి ఎవరికి దిగువతరు వచ్చేస్తున్నారట. అవునండి. ఏదైనా ఒక దైవ యోగం ఉండాలి. దానికి ఒక కారణం ఉండాలండి. అంటే దైవ యోగం అంటే ఉన్నారమ్మా. అంటే మేము నామరాన్ని శాఖల సీట్లో చాలా కథలు చేస్తాం. చేసేవాడిని. మొన్న వినాయక చవితికి చేస్తే అక్కడ చూసారు మన సీని గారు. ఆయన మా అల్లుడి గారి ఇంటికాడికి టచ్ ఛాన్సలండి ఇల్లు కట్టుకున్నారు అని ఎక్కడో రాజమండ్రిలో చూసి ఇక్కడ తీసుకొచ్చారు. అనకాబిల్లి తీసుకొచ్చారు. అవునండి. భగవంతుడి సేవ చేయంతారు అనకాబిల్లి దగ్గర సోమవారికి. అంటే దైవయోగం ఉండాలంటే కారణం ఏంటి అది? ఇదనేది ఉంటే ఆపబడి లేడు అంటే వారు లేరు. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాలంటే నరసాపురం వెళ్ళాలమ్మా. అవునండి. అక్కడ వేరే బ్యాచ్ ని పంపి ఇక్కడ రావడం జరిగింది. మేము భగవంతుడి సేవ ఏదైనా దైవీయ నిర్ణయం ఉండాలట. అవునండి. అది దైవీ యోగం చేత ద్వారకాపట్నం ఒకటి తగిలిందండి. ద్వారకాపట్నం వీళ్ళ చక్రవర్తి ఎవరండి? ఆలమాదారికుడండి. మంగాదేవి తండ్రి గారు సప్ప సముద్రంలో తాన చేసి అవును ఓం మంత్రం పఠించుకుంటూ పట్టుకుని వస్తా ఉన్నారు. మీ అరణ్యములు కూడా అదే మేలు రోడ్డు వస్తున్నారు. వారు వీరు కలిసి 4 రోడ్డు సెంటర్ లేకస్తలయ్యారు. అట్టా ఏకస్తలేరట. అట్టా ఆగిపోడు మహారాజు ఓ మంత్రవర్య వచ్చేవారెవరండి? 6 ఒకేలా ఉన్నారే. పోలిక గవర్నమెంట్ వచ్చే కన్నా తేడా ఉంది కానీ ఉంపుడింపు లేదు. ఇటువంటి రాజు 100 పాలించాలి. చేసిన పాపం వెళ్ళిపోతుంది, పట్టిన పాప పారిపోతుంది. మనుషులు కుతాలమ్మ కలిగి ఆరిగట్టుకి వెళ్ళి ఆ ఊరు మాల్లో మాట్లాడతారు. ఏమని అంటే ఊరుకు పాలు ఉంటదండి. అవునండి. మరి జిల్లాలు దాటి గోల్డ్ కూడా మాట వేసొస్తా ఉంటదండి. మనం ఇప్పుడు విశాఖ జిల్లా వచ్చేసాం. విశాఖ జిల్లా కదండి. అవునండి. విశాఖ జిల్లానమ్మా. జిల్లాలు దాటుకుంటూ వచ్చి అప్పుడే 3 జిల్లాలు వచ్చారు. అవునండి. అలాగే జిల్లాలు దాటుకుంటూ మాట వేసుకుని వస్తట. అవునండి. ఆ ఊరు పాలు అంట ఏమని అబ్బాయి తల్లవరో తన్నవరో తాబుట్టో అబ్బాయి ఓ రాజు రెండు తల్లవరో తన్నవరో తాబుట్టోలెవరు బాబు బాబు తల్లవరో తన్నవరో నీకు తాబుట్టోలన్నారు. ఒకసారి చెప్పండి ఓ రాజు తన్నవరో తోబుట్టాలన్నారు. ఒకసారి చెప్పండి ఓ రాజు అన్నాడు ఆలమ్మ దొరికినట. అవునండి. ఆ మాటలో గోవిందరాజు చూశారు. అడిగేవారు పెద్దవారే, చెప్పేవారు చిన్నవారు. 6 మాట్లాడితే ఆ రాజు మనసు ఎగతాళి చేసినట్టు ఉంటది. మీరెవరో మాట్లాడుకుంటారా? నేనేం సమాధానం చెబుతాను. పెద్దన్న గోవిందరాజు తమ్ముల్ని ఆపి సమాధానం చెప్తున్నాడట. ఏమని? నా ఊరు కదండి ఈ పల్లి కదయ్యా.
నా భూమి కదండు ఏ పల్లె మరి కదండు నిజాస్తా నా భూమి దిగువ తిరుపతి మాధు మా తల్లి పేరుందేవి మా తండ్రి తిమ్మారాజు మా తల్లికి 7 జన్మాలైన పేరుందేవో తండ్రి తిమ్మారాజు తల్లికి 7 జన్మాలయ్యేమో బాబు మీరు ఎవరన్నారో నివేశనము దిగువ తిరుపతి అండి దిగువ తిరుపతిలో చుట్టాలన్నారండి ఆ ఊరన్నాక ఎక్కడ దిక్కున చుట్టాలు ఉంటారు ఏదో వాళ్ళండి మీ అమ్మగారి పేరు అంటున్నారా పేరుందేవి గారండి నాన్నగారి పేరు తిమ్మరాజు గారు మీ తిమ్మరాజు అబ్బాలా అవునండి పేరుందేవి అబ్బాయి బాబు బాబు నీ తల్లి పేరుందేవి శమమగానున్నదా అవును నీ తండ్రి తిమ్మరాజు శమమగున్నదా పేరుందేవి శమమగున్నదు తండ్రి తిమ్మరాజు శమమగున్నారు అమ్మగారు నాన్నగారు బాగున్నారు నాయన ఏమండి మహారాజా మేము ఇన్ని రాజ్యాలు తిరిగాం కానీ మా తల్లి గారు క్షేమం తండ్రి గారు క్షేమం అడగలేదు అయినా మీరు మధ్యరేఖను వచ్చి అడుగుతున్నారు మీరెవరండి మహాప్రభు మీరు నాకు కావాల్సిన వాళ్ళయ్యా మాకు ఈ ఊర్లో కావాల్సిన వాళ్ళు లేరండి మీరు ఎలాగ దగ్గరంటే తల్లి పేరుందేవి నాతోట పుట్టింది అవును నాతోట పుట్టింది తల్లి పేరుందేవి నాతోట పుట్టిందో నాతోట పుట్టింది నాయాడ పుడుచు మీ అమ్మగారు నా తోబుట్టయ్యా మీరు నా సుయాన మేనలు బాబు ఏమండి మహారాజా మేము 6 అబ్బాయిలు పుట్టాం 6 పెళ్లిళ్ళు లేని పెద్దరగలు వచ్చినాయి ఒకరి పెళ్లికైనా ఒకరి పెళ్లికైనా వచ్చారా అసలు రాలేదు మా పెళ్లికి రాలేదు ఈ రాకపోకలు ఎందుకు కాకపోయినా మా మామయ్య గారు అంటున్నారు కదా ఎందుకు కాకపోయినా ఏదన్నా వస్తా పోతా ఉంటే వస్తుంది అవునండి అంతేగా సీని గారు మరి రాకపోతే దూరం వల్ల దగ్గరలో దూరం అయిపోతుంది అసలు రాకపోకలు ఎందుకు ఆగిపోయినాయండి ఈ రాకపోకలు ఆగిపోతాం కారణం ఉందయ్యా చూడండమ్మా ఎందుకంటే నా చెల్లెని పేరుందేమని మీ తండ్రి ద్వారకా మహారాజుకి ఇచ్చి అవును ఆయన తిమ్మరాజు గారి కళ్యాణం చేశాము అవును ఆనాడు పెళ్లి కాలంలో పెళ్లి పెట్టిన కష్టాల్లో కానుకల్లో కళలు చేస్తున్నాయి అవును నా చెల్లెని పేరుందేవిని దిగువ తరపు తీసుకెళ్లిపోయారు నా యొక్క తోబుట్టు మీద నాకు ప్రేమ పోక ఎన్నెన్నో పల్లకిలు పంపించాను ఆయన అవును ఇల్లు పల్లకిలు వెళ్ళినట్టు వెనక పంపారు కానీ అవును ఆడబడిసి నా పొదుగుడబ దుఃఖించలేదు రాజు కోపించాడంటే తాసిపం పగలకుంటుంటారు అవును ఆ పట్టుదల శోధించుకున్నారు మీరు నా సుయాన మేనల్లే బాబు అక్కడక్కడ పెద్దలేమన్నారు ఆ పూర్వం పెద్దలు తల్లి గారి పోలికలు మేనమామ పోలికలు తల్లి గారి దగ్గర అటువంటి పోలికలు చూసుకుందాం పోలికలు చూస్తే మామయ్యే చూసారు పలవరాస చూసారు అవును నుంచి చూసారు పలవరాస చూసారు చూసారు మామయ్య నమ్మే మామయ్య గారు అమ్మేమండి అమ్మేము ఎవరికమ్మేరు సీని గారు వాళ్ళ అల్లుడి గారికి సీని గారు అల్లుడి గారు అమ్మేరా అద్భుతం కదా బాబు నమ్మేమన్నారు అయినా కాకపోయినా మీరెంత ఆటలయ్యారు అవును చూడాలేదయ్యా గోవిందరాజయ్యారు మేనహల్లులో నే చూడాలేదయ్యా గోవిందరాజు బాబు గోవిందరాజు మా ఊరు మీ ఊరు ఇలా వెళ్ళిపోతున్నారు మీ రాజ్యం వెళ్ళిపోతున్నారు ఇలా ఎందుకు వచ్చారు గారండి మేము 6 కాకుండా మా ఇంటికి 7 చిన్న తమ్ముడు వెంకన్నబాబు ఉన్నాడు అన్ని కోసం కదిలొచ్చేవండి ఇన్ని రాజ్యాలు తిరగం ఎక్కడ మా వెంకన్నబాబు అమ్మాయి ఎవరక మీ దేశం నుంచి మీ ఊరు నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నామండి ఏంటి బాబు ఇన్ని దేశాలు తిరిగితే మీకు వెంకన్నబాబుకి అమ్మాయి ఎవరు లేదా మా తమ్ముడికి ఎవరు లేదండి బాబు గోవిందరాజు నా ఇంటన్నది రసవలకన్య అవును మీరు నచ్చితే మంగళ రాశిసుకుందన్నది రసవలకన్య నచ్చితే మంగళ బాబు గోవిందరాజు మీరు నచ్చితే మంగాని చేసుకుందరు గాని అవును రెండో ఈయన నచ్చితే మంగాను చేసుకుందరుగాను రెండో ఈయన మేనహల్లులో ద్వారకాపట్నం తీసుకెళ్తున్నారట అవునండి కోట్ల పేట్ల పరిచేసారండి కోట్ల పేట్ల ఎంత బాగున్నాయో కోట్లో కోమలంగ మంగా తల్లి ఇంకెందంగా ఉంటారు అప్పలరాజు గారు బాగా కట్టారే బాగానే కట్టారు బోల్ డబ్బులు ఇది లచ్చలు
అత్తరా అత్త ఏమైనా కలిసిందటవా? అమలాపురం డబ్బు ఇక్కడ అంతనే ఇద్దరు జాబులే కలిసిందంటారా? అత్తరా కలిసింది కాబట్టి కట్టారు. అయినా కాబట్టి కోట్ల పేటలు ఎంత బాగున్నాయంటే కోట్ల కోమలాంగ మంగాతల్లి ఇంకెంత మంగాతల్లి ఎంత బాగుంటదో. రాకారాకొచ్చారు మేనా ఇల్లు. అవును బంగారాకుచ్చులు బాగుని రాకారాకొచ్చారు మేనా ఇల్లు బంగారపు కుర్చీలు బాబుగేశారు. ఎవరికి చెల్లేవారు రాష్ట్రీయంగా కొలువు తీరారు. రాజుల మర్యాద రాజులకే చెల్లింది. వడపత్రపాకులు పండిత్ తమలపాకులు కిల్లీలు ఇచ్చారు. ఇడుదలు ఇచ్చారట. మహానుభావుడు కిల్లీలు వేసి కూర్చున్నారు. చూడండి రాజుల మర్యాద రాజులకి తెలిసేటండి. నాయన ఆనాడు దొరకపట్నం ఎదుగుందా ఈనాడు ఇప్పుడు సంబంధం అట. మంగాతలకి మేనమూలట. మంగాతల్ని చూసుకోవడానికి వచ్చారు. వస్తువులు ఒళ్ళు పెడతారు. వెంకటేశ్వర స్వామి కట్నాల కానుకలే మొక్కలిస్తారు. చూద్దామని పండితులు పామరులు విద్వాంసులు సభంతా కిటకిటలాడిపోతున్నట. సభలోంచి గోవిందరావు పగిలేసి సభకంతరికి సాష్టంగా దండం పెట్టి అర్థం మాట్లాడుతున్నారు. అమ్మాయి పడిపోతారు. అమ్మాయి అయ్యి బాబు నిద్ర వచ్చేస్తున్నా. అమ్మాయి అమ్మాయి అమ్మవారు వచ్చే వేళ అవుతుందమ్మా. చూడకు నిద్ర పోకండి అమ్మాయి. చూడండి అటువంటి మహానుభావుడట. చూడండి అమ్మా అంటున్నారు. మేము రాలేదని మా తల్లి తండ్రి ఎదురు చూస్తారు మామయ్య. నచ్చితే హేమంగానే చేసుకోకుంటా మామయ్య. నచ్చకపోతే మేము వెళ్ళిపోతాము. నచ్చకపోతే మామ వెళ్ళిపోతాము. మామయ్య నచ్చితే మీ బాలమంగాతలు మేము చేసుకుంటాం. నచ్చపోతే మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారట. చూపించి మామయ్య మీ అమ్మాయిని అన్నారు. ఓహో నాయన ఇదేంటి బాబు వస్తా పోతా ఉంటే ఎత్తి తిరిగే మేనమావులు మీరు? అవును కదా. నా యొక్క కూతురు మీకు కాకపోతే ఎవరు చదువుతారు నాయన? మంగాతలు ముస్తావు చేయమని అంతాపురంగా ఎవరేస్తారండి? అంతాపురంలో ఉన్న శుభకాంతలు ముందుగా ముస్తాలవి. మంగాతల్ని పెళ్లి సూపులు ముస్తావు చేస్తున్నారండి. పెళ్లి సూపులు ముస్తావు లేరండి. అవునండి సీని గారు. అమ్మా పిల్లలు ఎలా ఉన్నాక పెళ్లి చూపుల్లో ముస్తాలు బాగుండాలండి. అవునండి పెళ్లి చూపుల్లో అలాగే మోసపోడమ్మా. అమ్మాయిని చూపుట్టినప్పుడు ఇలా ఆవిడని తీసుకురా వచ్చారు గుడిగాల నుంచి బాగా నుంచి. ఆ ధర్ని తీసిరని అన్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాడకట్లో జనం అంతా చూడండి అంటే చేసేది. మంచి తెలివైందండి. మ్యాటీలు దండకడియాలు అన్ని వేసిందండి. అంటే పెళ్లి కొడుకు అందంగా కనిపించాలని. ఎల్లగానే మహానుభావుడండి చూశాడు. అలాగే ఇంట్లో వెళ్ళి కూర్చోడండి. ఇంట్లో వెళ్ళి కూర్చుని అత్తగారు తప్ప ప్యాన్ వేసింది వేసింది డ్రింక్లు ఇచ్చేసిందండి. వీడు డ్రింక్ అంటే పెద్ద అలవాటు బాగా తాగేసాడు. డ్రింకులు తాగేసాడండి. మీరు ఇప్పుడు డ్రింకులు పంపారు కదా అలా తాగేసాడు. డ్రింకులు తాగేసి కూర్చున్నాడు. అమ్మాయిని తీసుకురానన్నారు. ఈ అమ్మాయిని తీసుకొస్తుంటే వీడికి ఎలా కనపడుతుంది అంటే లక్ష్మీదేవిలో కనపడుతుందండి. ఆ అమ్మాయి బంగారం అండి. అబ్బా నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి. పనికి వెళ్ళక్కలేదు పోట్లేకలేదు. సంవత్సరం నాగం అమ్మేసుకోవచ్చు. నేను అన్నా అప్పటికే లెక్క చెప్తుంది పెద్దక్క. పిల్లకి కుంటుకోవాలిరా వద్దురంటే ఊరు మీరు నచ్చింది నేను చేసుకున్నా అన్నాడండి. అలాగే బంగారం తీసి ఆశపడి చేసుకున్నాడండి. ఇప్పుడు ఎవరి సరుకులు కట్టుకెళ్ళిపోరు. ఇలా ఆవిడేమో పసుపు చీర కొబ్బరి బొండ ఉంది. ఇంకా పెళ్లి శుభుల్లో శుభ్రం తీసుకొచ్చారండి. దాక్షరం పెళ్లి మే నెల 14వ తారీఖు ఇట్టేయండి. పెళ్లి ముహూర్తం పెట్టేయండి. తీసుకొస్తానండి. తీసుకొస్తుంటే పెళ్లి కుదిరి తీసుకురండి అమ్మా. అమ్మల గౌరీదేవి కొంచెం అంచాలని పంతులు గారు అన్నారు మా గణపతి గారు. ఆ అమ్మాయిని తీసుకొస్తుంటే ఆ అమ్మాయి ఎలా ఉందండి? ఎలా ఉందండి? పసుపు చీర కొబ్బరి బొండ పట్నం వాసిపోయింది. ఎవరు వస్తున్నారు? అడ్డుపూరమ్మా. మరే వీడు వస్తున్నాడు. ఆ అమ్మాయిని చూసి రాజు వస్తున్నాడు. వీళ్ళ అమ్మ వీళ్ళు బోలు పెంచమని తీసుకొచ్చారు. గుడికెళ్ళి నాని కొన్ని తుక్కొని అన్ని మన మన రాము కొన్ని నెలపతుడు శివకొని వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. అంటే ఏమని చూడుతుగానండి ఈ అమ్మాయిని చూడు బంగారు చూస్తాకే. ఆ అమ్మాయిని చూస్తుంటే మహానుభావుడు అయ్యి ఈ అమ్మాయి కాదు అప్పుడు బంగారు అమ్మాయిని పుట్టారు కదా ఆ అమ్మాయిని తీసుకురన్నాడండి పైకి లేసి. బంగారం ఎవరు బంగారం అట్టిపోతే ఎవరమ్మాయి కనపడతామ్మా?
ఎటువంటి సీని గారు పెద్దవారు బైక్లు వేసారు మరి అబ్బాయి ఆ ఆల ఎంగేజ్మెంట్ లో నువ్వు పూజలు ఫోటోలు దిగావు నువ్వు ఇగో అమ్మాయి ఫోటోలు ఇగో ఇంకా పక్కన ఉంది దాసాల పోలీస్ స్టేషన్ అండి చేసుకుంటావా వేసుకో లేకపోతే అక్కడ బిల్లు చేస్తారు మా అయ్యగారితో దాచారం పోలీస్ స్టేషన్ అన్నాడు ఈడ ఆల్రెడీ 2 సార్లు పడ్డాడమ్మా యానం ముందట్టు కొత్త దొరికేసిండు సార్ ఎస్సీ గారు కోరంగ్ అదే సార్ కొడిగాడు ఇప్పుడు దెబ్బలు అడ్డాయి పోలీసులు దెబ్బలు అడ్డాక బాబా పెళ్ళొద్దు బాబు ఈ పెళ్లి చేసుకుంటామని అలా పక్కడాలు పనికి వెళ్తున్నాడు ఏం చేస్తాం జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అలాగా మహానుభావుడట మన మంగాతల్లి లోకపోతను ముస్తావు చేస్తున్నారట ఎలాగా ముఖ్యమంతా పసుపు ముఖమంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులవుతే ముఖ్యమంతా పసుపు ముఖమెంత సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులగుతే నమ్మగతల దూవి నూనె ముడలేసా నమ్మగతల దూవి నూనె ముడలేసా బాబుడు దేశి మేలు జటలేసా ముఖ్యమంతా పసుపు ముఖమే సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులగుతే మూలవడ్డానాల ముచ్చాల పేరులు మొలవడ్డానాల ముచ్చముల పేరులు 7 వార పనగల వంట దిగబోస ముచ్చమంతా పసుపు ముఖమెంతో సాయ మా తల్లి మంగమ్మ ముస్తాబులగుతే అప్పుడు చేసిన పశువు ముద్దలాగా మంగా తల్లి ముస్తాబైందన్న సంగతి కచ్చిరిగా వేస్తారండి అంటే మంగా తల్లికి 7 వారం నగలన్నీ వేసారండి అవునండి ఆ తల్లికి రోజుకు అలంకరణ చేస్తారు మహాతల్లికి అవునండి మంగళవారం చేసే వస్తువు బుధవారం వేసేవారు కాదు అవునండి బుధవారం చేసే అలంకరణ లక్షవారం చేసేవారు కాదు అంటే రోజుకు అలంకరణ చేస్తారు అవును 7 వారం నగలన్నీ కూడా మంగాతలు వంట దగ్గర పోసారు అప్పుడు చేసిన పశువు ముద్ద మంగాతల ముస్తాబైందన్న సంగతి కచ్చిరిగా వేస్తారండి ఒక్కను ఒక అమ్మాయి అండి అవునండి ఒక అమ్మాయి ఇంటికి గారవండి చాలా గారవండి అప్పలరాజు గారు ఒక అమ్మాయి ఇంటికి గారవండి అతి గారం మీకు 2 అబ్బాయిలే అది వచ్చినంత రాబడే వెళ్ళేదేమీ లేదు అబ్బాయిలు అందుకే 2 ఇళ్ళు వేసారు ఆయన ఒక్క కూతురండి 6000 మంగాతల్ని గారంగా పిలుస్తున్నాడట ఎలాగండి సీని గారు మీకు ఎంతమంది అండి అమ్మాయిలు 2 అమ్మాయిలు ముగ్గురు అయ్యి బాబాయ్ ఎలా భరించారండి బాబు ఒక అమ్మాయి ఇంటికి గారవండి 2 అమ్మాయిలు ఉంటే శృంగారమే 3 అమ్మాయిలు ఉంటే తీసుకొచ్చింది కాకుండా పారిపోతారా సీని గారు పండగ కొత్తారు పంది కుక్కలా తోడుకెళ్ళిపోతారు ఆడపల్లి ఇంటికి మహాలక్ష్మి ముగ్గురు ఆడవారసు కలిసి రావాలి బుర్ర బతలు కూడా ఎత్తారు పండగ వచ్చి ఎకరాలు సంపాదించారు సీని గారు వీరికి 3 అక్కలండి పాపం 3 అక్కలు పెళ్లి చేసేటప్పుడు 2 ఎకరాలు ఒకటి చేయడం నాన్న వీరికి ఏమీ లేదు ఇంకా గాడవాళ్ళ ఇంటికాడ అక్కడ పని చేస్తే ఉన్నాడు అక్కడ ఇల్లు కట్టుకుంటే మాయా ఒక ఇల్లు ఏంటంటే వాళ్ళ మాంగారు తెచ్చుకొచ్చి చిన్న ఇల్లు ఇచ్చాడండి ఆయన ఉన్నావే బాబు అలాగే మహానుభావుడండి ఒక్కను కుదిరండి గారంగా పిలుతున్నాడట అమ్మా బాబు రామ 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 రామయ్య అమ్మాను రామమ్మ మరివేలో రామయ్యో అమ్మాను రామమ్మ అరవేలో మంగమ్మ అమ్మాను రామమ్మ అరవేలో రామంగ రామమ్మ నా తల్లి విడవాక అమ్మాను రామమ్మ అరవేలో మంగమ్మ రామమ్మో నా తల్లో ఇది ఒక సిగ్గుపడుతున్నావా తల్లి నీ బావా నలుగురు చూడా వచ్చేరా నా సోపులకి సోపరణ బంతేరు చూడా వచ్చేరు సోపులకే సోపరణే బంతేరు రావో నువ్వెన్నడో చూడన్న బావలు వచ్చారు తల్లి మంగరాజు నాలత మామిడి జిగురు లేకలకేలగమ్మా నాకు రసాముచ్చు వరావమ్మో కొంకుల్లో పడురావా లేకలకే వెలగమ్మోయ్
కురసా ముచ్చమ రామమ్మ నా కుంకుమలో పొడిసాయు అని పేరు పవలంగా పిలిచారట. అవునండి. మంగాతలకి చిన్నతనంలో సిగ్గు తెలుక 7 దాదులు తీసుకుని ఎండు కాకడ వెలిగించుకుని సభలో ఒక మంగాతలు వస్తుంది. ఎలాగొస్తుందండి కదలకుండా చిట్టడగా లేచుకున్నా ఓహో అమసానడాకలతోటే ఎవరి వేలు కదలకుండా జట్టడగా లేచుకును అంశానాడాకలతోటే అలవేలు మంగమ్మ నాయన గల్లో గల్లో వంట కజ్జల్లా ముమ్మలతో తండ్రి గారి సందటిలో ఆలంగామయ్యా గల్లు వంట గజ్జన మొవల కట్టుకును తండ్రి గారి సందటిలో ఆలంగామయ్యో అమ్మస్సలాగా ఆలంగమైందట. అవునండి. తూర్పుడు మేఘం బట్టి పరమటం తరుక్కువంటే మన కళ్ళు ఏ విధంగా మిడిగమ్ముతాయో అదే విధంగా సభంతా బల్లు వెలుగొచ్చిందటండి. సభలో చూశారు మహానుభావుడు. ఏనపంగా అంటున్నాడు ఆ. అన్నయ్య చూడారా అన్నయ్య శ్రీకళ్ళతోటి అవును మన మామ కూతురు అందాలే చూడారన్నయ్య సరియా కళ్ళతోను మన మామ కూతురు అందాల చూడు. మామయ్య గారు ఒక అమ్మాయి దేహాన్ని చూడండి చూడన్నయ్య నాకు పాముల తీరు మంగానుడు వరస అవును దొండాపల్లిలో కలవో మంగప్పిది నాగో పాముల తీరు మంగానుడు వరస దండాపల్లో కలవో మంగప్పదియాలు కలవర్ రేకులు ఆ కళ్ళ తీరు నుగ్గు నుగ్గున ఉంగరాల తల ముమ్మారు మన ముద్దులు 7 కన్నుల చూడు చాలా బాగుంటది. మంగ నచ్చిందని మామయ్య మామయ్యని కట్నం అడుగుతున్నారట. ఎలాగా అమ్మా మామయ్యని నచ్చింది చెప్పేస్తానే చెప్పేది. కట్టం అడగాలి. ఒరే బాబురే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉందని ఆశించుతాను తమ్ముడు. అలా గోవిందరే అంటున్నాడట తమ్ముడు. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉందని ఆశించదు తమ్ముడు. ఆ యొక్క అమ్మాయి దగ్గర ఉన్న లక్షణాల ఉంచాలి. ఆయన గోవిందరాజు 7 సార్లు చెల్లించిన ఉరిపిండి తెచ్చారట. ధరేంద్రేశ్వరండి సీని గారు 7 సార్లు చెల్లించారటండి ఉరిపిండి. ఉరిపిండి మీద మంగాతలు నడిపిస్తున్నారండి. నడిపించి చూసేరు నాది మంగాని అవును పలికించి చూసేరు పద్మాచారి చూసేరు నాటి మంగను పలికించి చూసేరు పద్మాచాతిను. జగన్మాత రివీల మంగాతలు ఉరిపిండి మీద పాదం తీసి పాదం వేస్తుంటే అరికాల్లో ఉండే తామర పద్మం ముద్రగా పడ్డది. ఉరిపింట్లో ముద్రగా ఏర్పడ్డదండి. అంటే అరికాల్లో ఉందటండి తామర పద్మం మంగాతల్లికి అవునండి ముద్ర కింద ఏర్పడ్డది. చూశాడు గోవిందరాజు. మంగాతల్లి మాట్లాడుతుంటే ఆ నాలికి నీ నచ్చింద్రో దేవికున్నది అవును పల్లాని బలదీరు దేవికున్నది నక్షత్రము దేవికున్నదు పల్లానా పనశీల మంగమ్మకున్నదు. సభాస్తములారా మణియమ్మ ఆరుగురు కోడల్లా కంటానా అవును కనకోటలు అరివేలు ఆరుగురు కోడళ్ళ కంటాను అదిగా కనమంగాలు వేలు మంగ దిండి తిరుపతికి దిగువ తిరుపతికి వెళ్ళకు మన ముద్దు లెంకన్నకి ఆ ముద్దుల ముఖానికి వెళ్ళకు ఈడు చూడు చాలా బాగుంటాయి. మంగళచ్చిదని మామయ్యని కట్నాలు అడుగుతున్నారండి. అమ్మ దగ్గర సంబంధం కట్నం అడగచ్చింది. దగ్గర సీని గారు కట్నమే దగ్గర అడిగేస్తారా? దగ్గర అయితే ఇంకా ఎక్కువ అడుగుతున్నారండి. దగ్గర మనకేంది దగ్గర సంబంధం కాబట్టి వెంకట కట్నం అడుగుతున్నారట. మామయ్య 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 వేలు మంగమ్మ మాకు మామయ్య ఓమేనా మామయ్యో అలవేలు మంగమ్మ మాకు నచ్చిందో మంగైదే నచ్చింది మామయ్య మాకయ్యా తమ్ముడికి కట్నాలు మంగైదే నచ్చింది మామయ్య మాకేంకో తమ్ముడికి కట్నాలు ఏమిచ్చుతారు. నాయన అసలు తమ్ముడు ఏడుకోళ్ళ కట్నం ఇస్తామా? ఒక మాట అనుకుంటే బాగుంటది మామయ్య గారు. ఇదేంటి వాళ్ళు వీళ్ళ కట్నం అడిగారా? ఏమంటే బాధపడతారు. ఇంటికన్నా చెల్లి పేరుందే బావగారు తిమ్మరాజు ఉన్నాడు. ఓపెన్ పోతుంది నోట్లో మాట భార్య వదిలేస్తున్నాడండి. అల్లుడు గోవిందరాజు ఈ 10 మంది సభలోని పచ్చన పందిట్లో అవును 100,000 అంటే 1,00,000 రూపాయలు 18 లక్షలు చదివించు 10 మంది సభలోన పచ్చన పందిరిలో 18 లక్షలు చదివించుతాను 18 లక్షలు చదివించుతాను అవును ఆడపడుచు కట్నాలు 18 లక్షలు చదివించుతాను ఆడపడుచు కట్నాలు 60,000 ఇస్తాను. 18 లక్షలే వెంకటబాబుకి? అవునండి. ఆడపడుచు కట్నం 60,000. అయ్యి బాబోయ్ ఏమండి 18 లక్షల కట్నం అన్నారండి? అవునండి.
సంతకాలు ఏమన్నారండి ఇల్లు అమ్మ? మేము 7 అబ్బాయిలు ఉన్నామండి. మేము 7 మగవాళ్ళు ఉంటామని మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి అన్నారా? అవునండి. మరి అప్పుడు లేని ఆడపిల్ల ఇప్పుడు ఎందుకు వచ్చింది? రూపాయలు ఎందుకు కూడా? ఓహో వీళ్ళు సంబంధం అడగరా మీరు? అమ్మా ఈ ఊర్లో సంబంధం అందుకుంటున్నామంటే ముందోళ్ళేమో ఏట్లోకి వెనకాల కాళ్ళకి పోతారెట్టి. మరి ఆడపడుచు ఉందని చెప్పుకోవాలి కదండి. ఆడపడుచు లేకపోతే పెద్దమ్మగారు అమ్మాయినా చిన్నమ్మగారు అమ్మాయినా అది తెచ్చుకుంటాం. అమ్మా అమ్మగారు పెట్టుకొచ్చమ్మా. అలాగా పెట్టుకొచ్చింది పెద్దమ్మగారు అమ్మాయిని ఇటుకొచ్చండి. ఆడపడుచు కట్టం కింద ఇటుకొచ్చాడంట మా బాప. అదిగా ఆడపడుచు అద్దె తీసుకొస్తారా? అబ్బా అద్దె ఆడపడుచు చూడండి సీని గారు 60,000 తీసుకుంటారంట. 10,000 ఏమో ఆవిడకి ఇస్తారంట. 50,000 ఫోన్ పే చేయించుకుంటారంట. అలా చేయించుకున్న వాళ్ళు అప్పుడు పోలు అయిపోడు. మంచి అమ్మలు కడతారు ఇప్పుడు. అలా దేవుడు చూస్తాడు, భగవంతుడు ఉన్నాడు పైనుంచి చూస్తాడు. ఆయన బాబు అలా ఆయన కాదు బాబు, ఏడుకొండల స్వామి దేవదేవుడు. ఆడపడుచు ఎవరండి? వెంకటబాబుకి జగన్మాత దుర్గాదేవండి. ఎల్లప్పుడు కూడా రాత్రి కొండ పనిచేసిన మహాతల జగజ్జన లోకమాత మరొక దక్షిణాల్లో అమ్మవారు వస్తున్నారమ్మా. అమ్మవారి పేరు అందరూ కూడా గోవిందనామ ఆచరించండమ్మా. జగజ్జన మాత గోవింద. ఆడపడుచు కట్నం ఇచ్చారట. మంగళ దగ్గర కట్నాలు వచ్చినాయి. కితాలు లోకుండా వెళ్తున్నారు. అది మీకు అన్నదలు ఉందయ్యా వీడియో కాపురైనా కితాలు లోకుండా వెళ్తున్నారు. ఆ కన్నాతలు ఉందయ్యా మామయ్య మామయ్య ఇంకా చాలా మామయ్య ఓమేనా మామ అనుకున్న మాటలు కాయం పోగాదు. ఇల్లు బయలుదేరి చాలా కలవైంది. అనుకున్న మాటలు ఏం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు రేఖరేస్తాం. ఆడపిల్ల గలవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వారకాపట్నాన్ని లేకపోయాడండి. ఇల్లు పల్లెని ఏమో మీ అరుణములు కూడా కితాలు లోకుండా వస్తున్నారండి. అక్కడ మీ కన్నా తెల్లగుందయ్యా కన్నా తల్లిదేవి అన్నా కాటే పారక కల్లా తల్లి తల్లిదేవి కన్నాకాడు పరవకు ఎదురు కల్లా తల్లు ఎదురు చూస్తుందో. అమ్మా పుష్పం చేయాలనుకుంటున్నామా? పుష్పం చేయాలన్నమ్మా పుష్పంతో. అమ్మా ఆ కన్నా తల్లి ఎప్పుడైతే చూస్తుందో ఎప్పుడైతే ఆ ఉత్సవం ఎవరు మా అబ్బాయి గోవిందరాజు బాబులు ఎవరు బాబు గోవింద మహారాజు ఈ రాజ్యం వెళ్ళారా ఎందుకు బాబు గోవింద మహారాజు ఏ రాజ్యం వెళ్ళారు వెళ్ళినారు. ఒకసారి పారా గోవిందరాజా గోవిందరాజా. కంగారు ఎడుగుతుందట. అవునండి. ఎంత కంగారు ఎడుగుతుందో అంతే శాంతంగా చెప్తున్నాడట. ఏమని? కదమ్మా సబలామయ్యింది. అవును మనకు దగ్గర సంబంధం మనకే కదమ్మా సబలామయ్యిందో దగ్గర సంబంధం మనకు కుదిరిందో. పట్నాలు మేమెళ్ళినామమ్మా అన్నగారట మా మేనమ్మట రాయి టీవీ చేశారు. ఏ ఊరు అబ్బాయి? ఏ పల్లి అన్నారు. నీ పేరు? నీ పేరు నాన్నగారి పేరు అడిగారు. అమ్మా మీ వదిన గారు చాలా బాగుందమ్మా. బాబు అన్నగారు వదిన గారు చాలా బాగున్నారు. అయినా కాకపోయినా మా అన్నగారు పిల్లలు మాట చెప్పమంటావమ్మా. నీ అన్నయ్య గారికి ఒక అమ్మాయి అబ్బాయిని. ఏంటి బాబు? మీ అన్నయ్య గారికి ఒక అమ్మాయి అబ్బాయి. నా కళ్ళు చూడకపోయినా నా కొడుకులై పుట్టి నా మేనగాలను చూసారా? ఇంకో చిన్న మాట చెప్పమంటావమ్మా బాబు. అందులో మీ అన్నయ్య గారు అమ్మాయి అలివేలు మంగాతలని. ఈ అమ్మాయినా? అలివేలు మంగనే. 20,000 మంగనే. మన తమ్ముడైన వెంకటేశ్వర స్వామికి నిశ్చయించుకుని వచ్చావమ్మా. నువ్వేమంటావు? నా అన్న కూతురు నాకు కాల్ అవుతుందా? అవునమ్మా. నా పుట్టినరోజు అల్లకి వెళ్తుందా? అవునండి. కొడుకులు అంటే మీరే కొడుకులు రా. భలే కొడుకులే అలా ఉన్నారు. దొంగ కొడుకులు నేనే కొడుకులు ఇంకా రాలేదు. ఈ కొడుకుని నమ్ముకుంటే పచ్చదోరణం మనకి మన శివగొడుకు జగన్ వెళ్తాడు. మా ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా కంటే నీరు వచ్చేతని అడిగి బాబు మంచి కొడుకు పుట్టారు బాబు. అయినా కాకపోయినా అర్జెంట్ గా పెళ్లి పిలవటున్నారు. ఆయన విల్లు తాలూకాలోని పేరుట
పిలిచారు అరవిల్లి తాలూకాలోన పేరూరు బ్రహ్మల్ని పేరిట పిలిచారు అటువంటి బ్రాహ్మణులు బ్రహ్మ లోకవిల్ని యాదలంటే ఉన్నారు ఏ స్త్రీకే పురుషుడు శత్రు యాదాల కళ్ళు ముట్టిస్తారట అటువంటి యాదల కట్టబట్టుకొచ్చి భగవంతుడు మూర్తలు పెడుతుంటే ఆదివారం నాడు అష్టాము వచ్చింది అవును అయ్య బుధవారం నాడు పున్నాము వచ్చింది వారం నాడు అష్టాము వచ్చిందో బుధవారం నాడు పున్నాము వచ్చిందో ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు అవును దశమి శుక్రవారం సక్కన్న ఆ రోజు కాదమ్మా ఈ రోజు కాదు దశమి శుక్రవారం సక్కన్న రోజు దశమి శుక్రవారం సక్కన రోజున పగల 10 గంటలకు బోట్లకు లెక్కించారు అవునండి జోడ నాగు పొగలయ్యారట తిరిగెత్తే జోడ కూతులయ్యారు జోడ కూతులయ్యాయి ఇడు జోడు చాలా బాగుంది సమానంగా వచ్చారు అవునండి చూడండి భగవంతుడు కాశీలో మూరులో బహుమతులు వచ్చి బ్రాహ్మణులు సాగరంపేరట అవునండి నీ మేనమామకి ఇప్పుడైతే శుభలో టైప్ అందజేయాలండి అవునండి శుభలాగా టైప్ చేశాడు గోవిందరాజు నాయన సాకల్లో మంగళన్నారా లేరండి సాకల్లో మంగళ మానవులకి మల్లాటోళ్ళకి వెంకన్న బాబుకి మందిరములో మేపాడు గోవిందరాజు అవును సులగాకి ఓ బుద్ధి బోధించి మేపాడు గోవిందరాజు చిలకాకి ఒక బుద్ధి బోధించేనాడు అమ్మ కూరామశిలక రామశిలక ద్వారకాపట్నం పయనం తగిలింది సుభద్ర పెట్టుకెళ్ళి చెయ్యాలి నాయన కూరామశిలక అదే కావు కావలసిలక కంపారి లేపోతుంది అవును పాపి కాండల దాటి పారిపోవలసిలక కంపాడెళ్తుందో పాపిడే కాండల దాటి పారిపోతుందో నల్ల మేఘాలు నడిచిల్లుతుందో అవును తెల్ల మేఘాలు నల్ల మేఘాలు నడిచెల్లుతుందో తెల్ల మేఘాలు తేలుతున్నదో అలా ద్వారకాపట్నం వెళ్ళి కోట కుర్చీ మొదలదట అవునండి ఈ రాజు మీ పేడు కోరామాచలక అవును సరసామెద చేసి పట్టేదు ఏ రాజు మీ పేడ కోరామాచలక సరసామెద చేసి పట్టేదు వేయడం హీవన్రేఖ విడిచిపెట్టింది ద్వారకా మహారాజు చదువుతున్నాడండి అవునండి ఆలమాధారికుడు రాజ్యరాజ మహారాజు శ్రీ గోవిందరాజులు రాసిన సభలా కథలు ఏమనగా మామయ్య తల్లి తండ్రి రాజులు లక్షించారు ఆదివారం అష్టం వచ్చిన బుధవారం పుణ్యం వచ్చిన శుక్రవారం సక్కన రోజున పగల 10 గంటలకు ఓట్లగా లక్షించారు ఇట్లు దిగోతరుడు చక్రవర్తి గోవిందరాజు అని రేఖ రాస్తుందట నీ మేనమామ కళ్ళకద్దుకుని పెళ్లి పనులు మొదలెడుతున్నాడండి పెళ్లి పనులు చుట్టిస్తున్నారు ఎలాగండి ముచ్చాల 12 తమ్మాలే 12 తమ్మాలు 12 తంబాలు 12 తంబాల 12 వేసారు 12 తమ్మాలు 12 అక్కడ వేసారు గోలమ్మ పైన 12 తంబాల 12 అక్కడ వేసారు పారోట గోలమ్మ పైన పరిసారు 12 పందులు ఇస్తారు పైన పరిస్తారు ఇవన్నీ కూడా మగవారి పనులు. అవునండి సీని గారు ఈ పందులన్నీ మన మగవారు వేసారండి ఎట్లా కట్టండి మన ఆడవారి పనులు శృంగారంగా ఉంటాయండి కంగారుగా ఉంటాయండి మన అక్కాశీళ్ళందరూ కూడా చూడండి ఈ లోటు బొట్టలు వస్తాయని మంగాదేవి తల్లి గారు రిషిదేవి గారు ఇంటింటికి వెళ్ళి కుంకం తీసి బొట్టు పెట్టి గంటలో నా పేరంట పెడుతుందట అమ్మా నాకంట చిన్నారు నాశలియాలరా అవును మీరు నాకంట పెద్దోరు నా పిల్లు చిన్నోరు నా తెలియాలారు నాకన్నా పెద్దోరు నా తల్లులారా రేపు మంగాతల్ని పగల 10 గంటల బిల్లుకు మోసం చేస్తున్నామమ్మా. అవునమ్మా. మీరంతా రెండమ్మా నా తల్లులారా. అవును. పట్నామా సముద్రికి పల్లంతా మీరంతా రెండమ్మా నా తల్లులారు. పట్నామా సముద్రికి పల్లంతా పిలుసు. ఫస్ట్ ఉన్న 10ని పిలుచుకున్నారు. అవునండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కరివేలు మంగాదేవిని పెళ్లి కుమారులు చేయాలండి. అవునండి. పెద్దలు కావాలి, 5 రోజులు పెళ్లి, నాగలోక నుంచి వచ్చారు.